99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉదయం అల్పాహారం తిని అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థులు, 3 టీచర్లు. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. పాత ట్రాక్టర్ తెచ్చిన అదృష్టం. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన భారతీయుడు. మనకు పనికిరాని వస్తువు మరొకరికి నిధి కావచ్చు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక భారతీయుడు తన ఇంట్లో తుప్పుపట్టి పడి ఉన్న పాత ట్రాక్టర్ను సరదాగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఒక విదేశీ యాంటిక్ వస్తువుల ప్రేమికుడు కంటపడింది. ఆ ట్రాక్టర్ అత్యంత అరుదైన మోడల్ అని గుర్తించిన సదరు వ్యక్తి దానిని ఏకంగా 1,25,00,000కు కొనుగోలు చేశాడు. కేవలం ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ਇੰਟਰਨੈਟ ਦੀ ਸੈਂਸੇਸ਼ਨ ਟਰੈਕਟਰ ਜਿਹੜਾ ਬਹੁਤ ਰੌਲਾ ਪਿਆ ਹੋਇਆ ਸੀ ਭਗਤ ਸਿੰਘ ਚੌਕ ਜਲੰਧਰ ਦਾ। ਹਾਂਜੀ, ਪਿਆਰ ਭਰੀ ਨਮਸਕਾਰ, ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਾਰਿਆਂ ਨੂੰ ਜੀ। ਇਹ ਟਰੈਕਟਰ ਜਿਹੜਾ ਬਹੁਤ ਇੰਟਰਨੈਟ ਤੇ ਰੌਲਾ ਪਿਆ ਹੋਇਆ ਸੀ ਜੀ, ਅੱਜ ਲਾਸਟ ਵਾਰੀ ਦੇਖ ਲਓ ਜੀ, 1,25,00,000 ਦਾ ਵਿਕ ਗਿਆ ਜੀ। ਇਹ ਚੱਲਿਆ USA। ਲਾਸਟ ਟਾਈਮ ਦਰਸ਼ਨ ਕਰ ਲਓ ਸਾਰੇ ਜੀ, 1,25,00,000 ਦਾ ਵਿਕਿਆ ਜੀ। 1,25,00,000 ਇਹਨੂੰ ਕਹਿੰਦੇ ਇੰਟਰਨੈਟ ਦੀ ਤਾਕਤ। థ్యాంక్ యూ. విజయవాడ కంకిపాడు కన్వెన్షన్లో ఊకంటి గోపాలరావు, వాణిశ్రీ దంపతుల కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి, టీజీఐడీసీ చైర్మన్ మోవా విజయబాబు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరు బ్రహ్మయ్య, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లక్ష్మీపుర గ్రామ సమీపంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు సమాచారం. రేగల్ల రేంజ్ నుంచి ఆళ్లపల్లి రేంజ్లోకి ప్రవేశించిన పులి అడుగుజాడలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. గ్రామస్తులకు ముఖ్య హెచ్చరిక. రైతులు, కూలీలు ఎవరు వ్యవసాయం చేనులకు వెళ్లవద్దు. పశువుల కాపరులు అటవీ ప్రాంతం వైపు వెళ్లరాదు. గ్రామస్తులు ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు పులి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మహబూబాబాద్ జిల్లా కంటతడి పెట్టిస్తున్న టమాటా రైతుల పరిస్థితి. కొత్తగూడెం మండల కేంద్రంలో రైతులకు ఉచితంగా టమాటా పంపిణీ. ఆశించిన ధర లేకపోవడం, కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతు ఆవేదన. చేసేది ఏమీ లేక జనాలకు ఉచితంగా టమాటాలు ఇచ్చేసిన రైతులు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు. ఖమ్మంలో అన్న ఎన్టీఆర్ సహకారంతో విజయవంతంగా నిరంతరంగా నడుస్తున్న మన అన్న క్యాంటీన్. ఖమ్మంలో ఫిబ్రవరి 20వ తారీఖున తాళ్ళూరి శిఖర పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మన అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించినారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మన అన్న క్యాంటీన్ సభ్యులు. ఈ అన్న క్యాంటీన్కి మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు సందర్భంగా లేదా మీ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం వారి పేరు మీద, అన్నగారి మీద అభిమానంతో మీరు కూడా అన్నప్రసాద వితరణ చేయాలి అని కోరుకుంటున్నానని తెలిపారు. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు
జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధి చెల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాలరెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనను రాజక్కపేట గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. బాలరెడ్డిపై దాడి చేసి హత్య చేయడంతో పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా లేక భూతగాదాలు కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. బాలరెడ్డికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన విషయం స్థానికులకు తెలవడంతో పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన విధానాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలరెడ్డి హత్య దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.